శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలోని ద్వితీయ స్కందానికి మరొక్కసారి స్వాగతం. నిన్నటి వరకు మనం సుఖమహర్షి పరీక్షిత్తుకి ధారణ అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, సమాధి స్థితిని ఎలా పొందాలి, ఈ విషయాల గురించి చెప్తూ ఉన్నారు కదా. అలా చెప్తూ ఉన్న సుఖమహర్షి ఆయనకి భక్తి మార్గం గురించి కూడాను ఆయన ప్రశ్నించగా ఈ రకంగా చెప్తున్నారు అనమాట. ఏమని? పూర్వం బ్రహ్మ వేదాల్ని 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యం ఏంటంటే భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం సిద్ధించడం కొంచెం కష్టం అని చెప్పారట. జగదీశ్వరుడైన శ్రీహరి సమస్త ప్రాణుల్లో సదా ఆత్మరూపంలో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆ మహాత్ముడు మనకి అన్ని వేళలా మన శరీరంలోనే గోచరించగలడు. అతడు ఎల్లప్పుడూ నమస్కరించవలసిన వాడు భక్తవత్సలుడు. ఆత్మరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెవులారా వినేవాళ్ళు ధన్యులు. వారు నానా విషయాలతో కలుషితమైన కుటిలమైన తమ శరీరాన్ని త్వరగా విడిచిపెట్టి విష్ణుదేవుని పాదపద్మాన్ని చేరుకుంటారు. ఇది నిజం అన్నమాట. రాజా, మానవుడు తన కోరికలను తీర్చుకోవడానికి ఏ దేవతల్ని ఆరాధించాలో చెప్తాను విను అంటూ భక్తి మార్గంలో ఆయన ఏ దేవతల్ని ఆశిస్తే ఏమిటి జరుగుతుంది అన్నది చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం కూడా అది తెలుసుకుందాం. మరణం ఆసన్నమైన వాళ్ళు మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఈ విధంగా చెప్పబడిందంటూ ఆయన మొదలుపెట్టారు. వేద పాలకుడైన చతుర్ముఖ బ్రహ్మను బ్రహ్మ వర్చస్సు కోరేవాళ్ళు సేవించాలి. ఇంద్రియ శక్తిని ఆశించడం కోసం ఇంద్రుణ్ణి సేవించాలి. సంతానం అభిలషించేవారు దక్షుణ్ణి సేవించాలి. భోజనం ఆశించిన వాడు అదితిని పూజించాలి. స్వర్గం వాంఛించేవారు ఆదిత్యుల్ని పూజించాలన్నమాట. రాజ్యాభిలాష గలవాళ్ళు విశ్వదేవతలందరినీ పూజించాలి. సిరి వరించేవాడు దుర్గను ఉపాసించాలి. తేజస్సు కోరేవాడు అగ్నిని ఉపాసించాలి. వీర్యాన్ని అర్థించేవాడు రుద్రులను, ఆయువును కోరేవాడు అశ్విని దేవతలను, పుష్టి కావాలనుకునేవాడు భూమిని అర్చించాలి. ప్రతిష్ట ఆకాంక్షించేవాడు ఆకాశ దేవతలను ఆరాధించాలి. అందం కోరేవాడు గంధర్వులను, వనితలపై వాంఛగలవాడు ఊర్వశిని, కీర్తి కోరేవాడు యజ్ఞమూర్తి విష్ణువుని ఆరాధించాలి. అలాగే విత్తం ఆశించేవాడు ప్రచేతనుణ్ణి, విద్యపై కోరిక కలిగిన వాడు శివుణ్ణి, దాంపత్య సుఖం కోరేవాడు పార్వతిని, బలం కోరేవాడు మరుద్గణాలను, భోగాలను అభిలాషించేవాడు చంద్రుణ్ణి ఆరాధించాలి. రాజా, తత్వం తెలిసినవాడు మోక్షం మాత్రం తప్పక కోరుతాడు. ఎవరు భగవంతుని కథలు వింటూ కాలం గడుపుతారో అతన్ని ఆయుష్ తప్ప ఇతరుల ఆయుష్ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మోసగించి లాక్కుపోతున్నట్టుగా ఉంటుంది. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక చాలా కాలం జీవిస్తాను అనుకుంటూ ఉంటాడు. చివరకు అయ్యో, నేను పుణ్యం చేయలేకపోయానే, పాపం చేసేసుకున్నానే, భగవంతుణ్ణి స్మరించకుండా అని విలపిస్తాడు. విష్ణుదేవుణ్ణి కీర్తనలు వీణులచే వినకుంటే అవి పర్వత గుహలవుతాయి. చదవని నాలుకలు ఏవవుతాయి? కప్పల నాలుకలైపోతాయి. శ్రీకాంతుని కనులేని కళ్ళు నెమలి పింఛకు కళ్ళే అనమాట. అంటే అవి కళ్ళలా కనబడ్డా నిజమైన కళ్ళు కాదు కదా, అదనమాట. పూజ చేయని చేతులు శవం చేతులు. అంటే డెడ్ బాడీ చేతులు ఎందుకు పనికొస్తాయి? చేతులు ఉంటాయి కానీ దానితో ఏం చేయలేం కదా, అందుకని పూజ చేయని చేతులు వాటితో పోల్చారనమాట. శ్రీహరి చరణ కమలాన్ని వాసనను ఆగ్రాణించకపోతే అవి పంది ముక్కుతో సమానం అంటూ సుఖమహర్షి మన పరీక్షిత్తుకి చెప్తున్నారు. ఆ దేవుణ్ణి భజించడానికి కదలని కాళ్ళు చెట్ల వేళ్లతో సమానం. చెట్ల వేళ్ళు కదులుతాయా? కదలవు కదా. ఆ రకంగా మనం భూమిలో కూరుకుపోయినట్టు ఆయన కోసం గుడిని దర్శించకపోతే, ఆయన కోసం గుడి వరకు నడిచి వెళ్ళలేని శరీరం ఏదైతే ఉందో, కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కదలలేని చెట్లతో సమానం అన్నట్టుగా ఆయన నిర్వచించారు. నారాయణుని స్మరణ చేయకపోతే ఆ మనస్సులు మనసులే కావు అన్నారు.
ఆ కథలకు పులకరించిన శరీరం అసలు శరీరమే కాదు, అదొక మొద్దు అని, అదొక కట్టెరు మోపుతోటి సమానం అని ఆయన మన పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారన్నమాట. ఆ వాసుదేవుని పాదాలు ఆశ్రయింపని జీవితం పురుగు జీవితంతో సమానం. శ్రీమన్నారాయణుని లీలా విశేషాలు విని పరీక్షిత్తు, మునిపుంగవ, ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులలో ఎందుకు ప్రవర్తిస్తాడు? ఇంకా ఇలా అడుగుతున్నాడు. ఏమని? పరిపూర్ణ జ్ఞానంతో నిండి ఉన్న మీ బోధనల వల్ల నా మనసు పునీతమైంది. నాలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం నశించింది. జ్ఞానజ్యోతి వెలిగింది. మీరు చెప్పబోయే ఈ హరికథలు వినడం ఎందు ఆసక్తి కలిగి ఉంది నాకు. ఆ పరమాత్మ శక్తి అపారమైనది. అటువంటి అపారమైన శక్తి సంపన్నుడైన ఆ పరమాత్మ ఏ శక్తిని ఉపాసించి ఈ విశ్వాన్ని సృష్టించాడు, ఎలా పరిపాలిస్తున్నాడు, ఎలా తనలో లయం చేసుకుంటున్నాడు? ఆ భగవంతుడు ఆటలాడుకుంటున్న విధంగా తన మాయాశక్తితోటి ఈ జగత్తును, మహత్తత్వాన్ని, అహంకారము మొదలగు తత్వాన్ని సృష్టించాడు. తానే బ్రహ్మ, మరీచులు మొదలగు దేవతాగణ అయి తనలో తానే క్రీడిస్తున్నాడు. అలాగే దేవతలు, మనుషులు, జంతువుల రూపంలో తనను తాను సృష్టించుకుంటున్నాడు. ఇదంతా కేవలం క్రీడార్థం చేస్తున్నాడా? అంటే ఆట కోసం చేస్తున్నాడా? ఇదంతా అసలు ఎలా జరుగుతోంది? ఈ పరమాత్మ ఎలా చేస్తున్నాడు? పరమాత్మ చేత నిర్వర్తింపబడుతున్న ఈ సృష్టి గొప్ప గొప్ప పండితులకు కూడా అర్థం కాదు కదా. ఇంకా పామరుడైన నాకేం అర్థం అవుతుంది? ఆ పరమాత్మ తన విరాట్ స్వరూపంతో బ్రహ్మ మొదలగు దేవతల గణాలను, రూపాలను తానే ధరించి ఎన్నో కర్మలను చేస్తూ ప్రకృతిలో ఉన్న ఈ 3 గుణాలను ఎలా స్వీకరించాడో నాకు తెలపండి. తమకు వేదాలు, శాస్త్రాలు, భగవంతుని తత్వం బాగా తెలుసు కదా. అందుకని ఈ సందేహాలు, ఈ పామరుడికి కలిగిన సందేహాలని తీర్చండి అంటూ ప్రార్థించాడు పరీక్షిత్. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి శుకుడు చాలా సావధానంగా చెప్తానుండు నీకు సమాధానం అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయలోకములందున శక్తి వాసి ఏ తాపములేక బ్రహ్మగతి తారుగత శ్రమోలై చరింతురేనా పరమేశు మృక్కెదన ఘోఘ నివర్తను భద్రకీర్తను ఓ పరీక్షిత్ మహారాజా, ఈ అనంత విశ్వాన్ని సృష్టించి, పోషించి, లయం చేసేవాడు, సమస్త జీవులలో అంతర్యామిగా ఉన్నవాడు, అత్యంత మహిమాన్వితుడు, శక్తిమంతుడు, పరమపురుషుడు అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాడు. ఇందులో చూడండి, ఈయన ఈ చెప్పేవన్నీ నమస్కారాలని ఒక్కసారి మీరు గమనించి జాగ్రత్తగా ఏ రకంగా ఆయన విరాట్ స్వరూపాన్ని ప్రశంసిస్తున్నాడో తెలుసుకోండి. తాను ఒక్కడే అయినప్పటికీ రజోగుణ ప్రధానంగా బ్రహ్మగాను, సత్వగుణ ప్రధానంగా విష్ణువుగాను, తమోగుణ ప్రధానంగా శివుడుగాను ప్రవర్తించిన ఆ పరమాత్మకు నమస్కారం. ఇది రెండో నమస్కారం పెట్టుకున్నారు ఆయన. ఎవరు? సుఖమహర్షి. తర్వాత ఏం చెప్తున్నారు వినండి. తనను ఆరాధించి పూజించే, భజించే సత్పురుషులను సదా రక్షించేవాడు, వారి బాధలను తొలగించేవాడు, సమస్త దేవతా రూపాలను తానే ధరించి ఆయా దేవతలను పూజించే వారికి తగిన ఫలాలను ఇచ్చేవాడు. అంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని సంధ్యావందనంలో మనం చెప్పుకుంటాం కదా. సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి ఆత్మతత్వాన్ని కూడా ప్రసాదించే ఆ పరమపురుషుడికి నమస్కారం. మళ్ళీ ఇంకో నమస్కారం పెట్టారు చూడండి. సత్వగుణ ప్రధానుడైన పరమాత్మకు నమస్కారం. తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడికి, తన మీద భక్తి లేని వారికి ఏమాత్రం లభ్యం కాని వాడైనా నీకు నమస్కారం. తనకంటే సమానమైన వాడు కాని, తనకంటే అదుగుడైన వాడు కాని లేని ఆ పరమాత్మకు నమస్కారం. అంటే ఆయనే మొత్తం టోటల్గా ది అల్టిమేట్ అన్నమాట.
సకల జీవుల యందు ఆత్మస్వరూపంలో ఉండి కూడా ఎల్లప్పుడూ తన స్వస్వరూపంతో విహరించేవాడు వాడికి నమస్కారం. ఆ భగవంతుని కీర్తించిన, భజించిన, స్మరించిన, దర్శించిన, పూజించిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. అట్టి భగవానుడికి నమస్కారం. ఆ పరమాత్మ యందు ఉన్న భక్తితోటి జ్ఞానులు ఆయన పాదములను ఆశ్రయించి ఈ లోకాల్లో ఉన్న సుఖాలను, పరలోకాల్లో లభించే స్వర్గాది సుఖాలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మలో లీనం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. అంటే ఎవరినైతే మనం అల్టిమేట్గా చేరుకోవాలని అనుకుంటున్నామో అలాంటి వ్యక్తికి నమస్కారం అని అర్థం. ఎల్లప్పుడూ తపస్సు చేసుకునేవారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, మంచి కీర్తిని పొందినవారు, మంచి మనస్సు కలవారు, వేదములు అభ్యసించిన వారు, ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిచేవారు, తాము చేసిన ప్రతి కర్మను ఆ పరమాత్మకే అర్పిస్తారు, ఆ కర్మ ఫలాన్ని ఆశించరు. అట్టి పరమాత్మకు నమస్కారం. అంటే అంటే ఇంత మంచి మంచి వ్యక్తులందరూ కూడా ఎవరినైతే కోరుకుంటున్నారో అలాంటి పరమాత్మకి నమస్కారం. అత్యంత పాపాత్ములు, కిరాతులు మొదలగు పాపజాతులు కూడా నిర్మల మనస్కులై భగవద్భక్తులను ఆశ్రయిస్తే పునీతులవుతారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. జ్ఞానుల చేత ఆత్మరూపంలో ఉపాసింపబడే పరమేశ్వరుడు వేదస్వరూపుడు, ధర్మస్వరూపుడు, తపోమయుడు అయిన ఆ పరమాత్మ నాకు ప్రసన్నుడవుగాక అంటూ ఇంకా ఏమంటున్నారు ఆయన? సంపదలకు అధిపతి అయిన, యజ్ఞాలకు అధిపతి అయిన, ప్రజాపతి అయిన, బుద్ధికి అధిపతి అయిన, ముల్లోకాలకి అధిపతి అయిన, ఈ భూమండలానికి అధిపతి అయిన, అందక వృష్ణి సాత్వత వంశీయుల్లో శ్రేష్ఠుడైన, అందరికీ రక్షకుడు అయిన, తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడైన ఆ పరమాత్మకు నమస్కారం అన్నారు. అన్న తర్వాత ఆయన అంటున్నారు, యోగులైన వాళ్ళు ఆ పరమాత్మ పాదపద్మాన్ని మనస్సులో నిలుపుకొని ధ్యాన సమాధిలో ఉండి ఆ పరమాత్మను ధ్యానిస్తారు. దానితో వారి బుద్ధి పరిశుద్ధం అయిపోతుంది. అటువంటి బుద్ధితోనే యోగులు ఆత్మతత్వాన్ని పొందగలరు అన్నమాట. ఆ ఆత్మతత్వాన్ని పండితులు, కవులు పరమాత్మ స్వరూపం కొందరు ఆకారంతో, మరికొందరు ఆకారం లేకుండా, అంటే సాకార నిరాకారాలతోటి తమ ఇష్టం వచ్చినట్టు, తమకు తోచినట్టు ప్రచారం చేస్తుంటారు. అటువంటి వారికి ఆత్మను కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి భగవంతుడికి నమస్కారం అన్న తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి ఆయన. ఆ పరమాత్మ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, శరీరములు అనే పురాల్ని సృష్టించాడు. తాను ఆ పురాల్లోనే ఉంటున్నాడు. అంటే సకల జీవుల శరీరాల్లో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. అందుకే ఆ పరమాత్మని పురుషుడు అని అంటాం. పురుషుడు అంటే మనం అనుకున్నట్టుగా మగవాడని అర్థం కాదు ఇక్కడ. పురుషుడు అంటే అనంత విశ్వంలో ఉన్న ప్రాణుల దేహాల్లో ఉండే పరమాత్మ అని అర్థం. మానవుల దేహం అనే పురంలో ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరమాత్మ 5 జ్ఞానేంద్రియాలతోనూ, 5 పంచేంద్రియాలతోనూ, మనస్సు, పంచభూతములు, మొత్తం 16 గుణాలు తన చైతన్యాన్ని బయట ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు. కానీ పరమాత్మ మానవుల శరీరంలో కేవలం సాక్షిగా మాత్రమే ఉంటున్నాడు. వారు చేసే పనుల్ని చూస్తూ ఉంటాడు తప్పితే ఆయన దాన్ని పట్టించుకోడు. దాంతో సంబంధం, దాంతో అటాచ్మెంట్ పెట్టుకోడు అనమాట. ఇది చెయ్యి, అది వద్దు అని చెప్పడు. అటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. పూర్వం ఆ ఆత్మజ్ఞానాన్ని వ్యాస మహర్షి ముఖం నుండి యోగులు, భక్తులు మకరందాన్ని తాగినట్టుగా తెలుసుకుంటున్నారు. అటువంటి వ్యాస మహర్షి నా తండ్రికి నేను నమస్కరిస్తున్నాను. పరమాత్మ ఈ ఆత్మజ్ఞానంను ముందు బ్రహ్మకు బోధించాడు. తర్వాత బ్రహ్మ తన మానసపుత్రుడైన నారదుడికి ఈ విధంగా బోధించాడు. నారదుడు తన సందేహాన్ని ఒకటి వెంట ఒకటి అడుగుతుండగా బ్రహ్మదేవుడు నారదుడికి ఈ విధంగా సమాధానాలు చెప్పాడయ్యా పరీక్షిత్తు, ఆ విషయాల్ని నేను నీకు చెప్తాను. అంటే బ్రహ్మగారు సృష్టి క్రమం గురించి ఏ విధంగా నారదుడితోటి సంవాదం జరిపారో అది కూడా నేను నీకు చెప్తాను. ఇప్పటివరకు మనం ఆ భగవంతుడిని నమస్కరించుకుని ముందుకు వెళ్తున్నాం. ఆ భగవంతుడు చెప్పిన దాన్ని బ్రహ్మగారు నారదుడికి చెప్పారు. ఆ నారదుడికి
చెప్పిన దాన్ని నేను నీకు చెప్తాను అంటూ ఆయన పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు అనమాట. ఆ వివరాలు ఏంటో మనం వచ్చే కథలో చెప్పుకుందాం. నెక్స్ట్ కథలు. ఇప్పటి వరకు మనం ఈ నమస్కారాలన్నీ దేనికి పెట్టాము అన్నది మీరు మళ్ళా ఒకసారి నిశితంగా అంతా వినండి. అంటే ఏ తత్వానికి మనం పెడుతున్నాం, ఎలాంటి వాళ్ళకి మనం నమస్కారం చేయాలి, అలాంటి వాళ్ళందరూ పూజించే వ్యక్తి ఎవరు? ఆ పరమాత్ముడికి మనం నమస్కారం చేశాం కదా ప్రతి చోట. అదే ఆ సుఖ మహర్షి చెప్పిందనమాట. సో ఈ నెక్స్ట్ కథలో మనం నారదుడితోటి బ్రహ్మ ఏం చెప్తారు అది తెలుసుకుందాం. ఇంకొక 2 కథలతోటి ద్వితీయ స్కందాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం మనం.